పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాతన ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత ప్రభుత్వం. వెంటాడి వేటాడి చంపింది. అక్కడ ఉన్నటువంటి అనేక స్థావరాల మీద దాడులు చేసింది. అలాగే ఉగ్రవాదుల్ని వెంటాడి వేటాడి చంపింది. ఆ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ ఏమీ లేదు అంటూ సొల్లి కబుర్లు చెప్పినటువంటి సైనికాధిపతి ఆసిఫ్ మునీర్ ఆ తర్వాత త్రివిధ దళాల అధిపతి అయ్యాడు. వాడికాడే అవార్డు ఇచ్చుకున్నాడు, వాడికాడే సన్మానించుకున్నాడు. వాడు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి గట్టి దెబ్బ తగిలినటువంటి సందర్భంలో దాన్ని దాచేస్తూ కవర్ చేసుకొచ్చినటువంటి వాడు ఇప్పుడు పాక్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అయ్యి ఫీల్డ్ మార్షల్ అయినటువంటి ఆసిఫ్ మునీరు ఆ సమయంలో దైవిక సాయమే మా దేశాన్ని కాపాడింది, ఇది వాడు చెప్పింది. దైవిక సాయమే మా దేశాన్ని కాపాడింది అన్నాడు. మొన్న ఏమన్నాడు? మేము భారత్ మీద గెలిచామన్నాడు. అమెరికా ఏమంది? భారత్ ఓడింది, పాకిస్తాన్ గెలిచిందన్న. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? దేవుడు కాపాడాడని చెప్తున్నాడు. అంటే ఆ రోజున భారతదేశం వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ బేసుల మీద అటాక్ చేసి ఆపేసింది. లేదంటే కనుక పాకిస్తాన్ బూడిదయ్యేది. అది ఇప్పుడు వాడే ఒప్పుకుంటున్నాడు. బట్ మన చండాలురు ఎవరైతే ఉన్నారో అతి ఉత్సాహంగాళ్ళు వాళ్ళు మాత్రం పాకిస్తానే గెలిచిందని ఇప్పటికీ పనికి మాలిన కబుర్లు చెప్తుంటారు.